తుఫానులు, అకాల వర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల పాలయ్యామని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి వర్షాలు అన్నదాతలను ఇబ్బంది పెట్టాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణానికి మించి వర్షాలు కురవడంతో పత్తి మొక్కలు ఎదగలేదు. ఇప్పుడు మోంతా తుఫాను మరింత దెబ్బతీసింది. చేనులో నీళ్లు నిలిచి పత్తి పంట మునిగిపోయింది. పత్తి అమ్మితే ఖర్చులు రాక అప్పుల పాలయ్యామంటున్నారు అన్నదాతలు. పత్తి మొత్తం ఆగమైంది, ఆనలు కొట్టి రేటు లేరు, కొంతలు కూడా వస్తలేరు దగ్గరికి. అసలుకే పత్తి అంత మొత్తం చెట్లు చచ్చిపోయినాయి సార్, ఆనలకు పడి మొత్తం చచ్చిపోయినాయి. ఒక పలినకాయ కూడా మళ్ళీ ఎగిరి పెడతలేదు, చచ్చిపోయి నీళ్ళలో మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంత మొలక వచ్చినాయి, మొత్తం చెట్లు మొలుస్తున్నాయి. మొత్తం వెళ్ళి కూడా మళ్ళీ చెట్ల మట్టి గడ్డి లస పుట్టింది. కొంతలు కూడా ఎవరు వస్తలేరు. ఒక 5 ఎకరాలు తీసుకొని మొత్తం ఏం పడలేదు సార్. ఎకరానికి ఒక పింట కూడా వెళ్ళాలి. మాకు పింట కూడా వెళ్ళిపోయారు. పెట్టుబడి అని చెప్పి వదిలేసుకుని 3 ఎకరాలు వదిలిపెట్టిన. CCI కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తేమ శాతం పేరుతో కొర్రీలు తప్పడం లేదు. 12% లోపు తేమ ఉండాలనే నిబంధన రైతులకు అడ్డంకిగా మారింది. వర్షాలు తగ్గకపోవడంతో తేమ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాపారులు ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుంటున్నారు. CCI క్వింటాల్ పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించిన వ్యాపారులు 6,500కే కొంటున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. వర్షాల వల్ల పంట అంత లాస్, పత్తి గూడ అనేది నిలబడతలేదు. గూడ నిలబడక ఎకరానికి కింట చొప్పున వచ్చింది సార్. రెండోసారి ఏరితే ఇంతవరకు కాయ లేదు, గూడ లేదు, ఏం లేదు. చేను మాత్రం ఉంది. గడ్డి ఈ కలుపు గూళ్ళకు వీటికి చాలా మినిమం ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది. ఆడ CCIలో అమ్ముదామంటే వాళ్ళు తేమ శాతం ఎక్కువ ఉందని వాళ్ళు కొనే స్థితిలో లేరు. ఇట్లా దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దాన్ని ఎట్లన్నా దయచేసి గవర్నమెంట్ ఏదో ఒక సాయం చేయాలి. నల్గొండ జిల్లాలో మనకు పత్తి అత్యధికంగా సాగున్న జిల్లా. సుమారుగా 22,000 ఎకరాల పత్తి స్టాండింగ్ క్రాప్ అనేది కొద్దిగా ఈ వర్షాలకి, వరదలకి నీరు నిలవడం వల్ల దెబ్బతిన్నది అనేది అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా రేగళ్లలో నీళ్లు బయటకు పోయే పరిస్థితి లేక సాచురేషన్ అయిపోయి కొంతవరకు పత్తి దసరా టైంలో ఫస్ట్ పికింగ్ కొంత ఏరారు. కానీ చాలా వరకు రైతులందరూ కూడా ఇది పీక్ పీరియడ్, పత్తి చేతికి వచ్చే సమయం. మొత్తం పూర్తి స్థాయిగా తడిచిపోయింది పత్తి అంతా కూడా. సో ఆ తడిచిపోయిన పత్తిని అంతా సర్వే చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 10,000 మంది రైతులకు 22,000 ఎకరాల పత్తి అనేది ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపేయడం కూడా జరిగింది. దిగుబడి తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు రావడం లేదంటున్నారు రైతులు. వర్షాల వల్ల భారీగా నష్టపోయామంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. పత్తి చేను వేస్తే కవులు వచ్చేసి 12,500. అయితే వేస్తే మొత్తం వర్షాల ప్రాబ్లం మొత్తం చనిపోయినాక కూడా ఒక 7 సార్లు మందులు కొట్టినాము. 2 సార్లు పిండి పోసినాం, గడ్డి పీకిచ్చినాం. లాస్ట్కి వచ్చే వరకే పత్తి కాయబడి గూడబడే వరకు వర్షాలు స్టార్ట్ అయ్యి మొత్తం ఆగమైపోయి కవులు వెళ్ళే పరిస్థితి లేదు. ఈ పత్తి చేను వల్ల ఎకరం అమ్ముకొని ఈసారి ఆ అప్పులు తీర్చుకోవడం జరిగింది. ఈ సీజన్లో తుఫాన్లు, అకాల వర్షాల వల్ల వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందంటున్నారు రైతులు.